అది వర్షాకాలం. సాయంకాలం అయింది. బ్రహ్మపురం నుండి విష్ణుపురానికి వెళ్లే మార్గంలో ఒక యువకుడు గుర్రం మీద ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అతడు వెళ్లే ప్రాంతం ఒక అంతులేని అడవి ప్రాంతం. త్వరలో చీకటి పడిపోతుందన్న ఉద్దేశంతో ఆ యువకుడు తన గుర్రాన్ని మరింత వేగంగా నడిపించాడు. అతడు అడవిని దాటేసరికి సూర్యాస్తమైంది. అంతలోనే మేఘాలు కమ్ముకొని ఆకాశాన్ని కప్పేశాయి. ఆ యువకుడు గుర్రాన్ని ఇంకా వేగంగా నడిపించాడు. అయితే చిమ్మ చీకటి కావటం వలన గుర్రానికి దారి కనిపించకుండా పోయింది. ఆకాశంలో మెరుపులు మొదలయ్యాయి. ఆ మెరుపుల కాంతిలో అతడు దారి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరికొంచెం సేపటికల్లా ఉధృతంగా గాలివాన మొదలైంది. యువకుడు తన గమ్యాన్ని చేరుకోవడం కోసం ఇంకా వేగంగా వెళుతున్నాడు. అయితే ఒక పక్క చీకటి, ఇంకో పక్క గాలివాన వల్ల గుర్రాన్ని అదుపు చేయలేకపోతున్నాడు. గుర్రం ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతుంది. గుర్రం కాలికి రాతిగట్టు లాంటిదేదో తగిలింది. ఇంతలో పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఏదో ఒక తెల్లని కట్టడం కనిపించింది. ఆ యువకుడు గుర్రం దిగి చూశాడు. గుర్రం కాలికి తగిలింది. ఆ కట్టడం తాలూకు రాతి మెట్లని తెలిసింది. అతడు గుర్రాన్ని అక్కడే వదిలి అక్కడేమన్నా ఆశ్రయం దొరుకుతుందేమోనని మెట్లెక్కి ముందుకు వెళ్లాడు. మళ్లీ ఒక మెరుపు మెరిసింది. దాని కాంతిలో అతడు ఎదురుగా ఉన్న ఆలయ మందిరం కనిపించింది. అతడు ముందుకు వెళ్లి తలుపులు తోయబోయాడు. అయితే అవి లోపల నుంచి గడివేసి ఉన్నాయి. బయట వర్షం బలంగా కురుస్తుంది. లోపలికి వెళ్లి తలదాచుకుందామంటే తలుపులు వేసి ఉన్నాయి. లోపలెవరో ఉండి ఉంటారనుకున్నాడు. తలుపులు దబదబా బాదాడు. కాని లోపలి వాళ్లు వచ్చి తలుపు తెరవడం లేదు. చివరకు బలమంతా ఉపయోగించి తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు. లోపలి నుంచి ఎవరిదో హీన స్వరం వినిపించింది. లోపల ఎవరు? వర్షంలో తలదాచుకుందామని వస్తే తలుపులు తెరవచ్చు కదా. సాటివారంటే అహంకారమా? నేనెవరో మీకు తెలుసా? తెలిస్తే మీరిలా ప్రవర్తించరు. లోపల ఎవరు? మాట్లాడరే. అలా ఆ యువకుడు ఎంత అడిగినా లోపలి నుంచి సమాధానం రాలేదు. గాజుల సబ్బడి మాత్రం వినిపించింది. యువకుడు తలుపులు మూసేసి అక్కడే నిలబడి చుట్టూ చూశాడు. నేను ఎంత పిలిచినా ఎవరూ మాట్లాడటం లేదు. లోపల ఎవరో ఉన్నారని నాకు బాగా తెలుసు. నేను కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను. లోపల ఉన్నవాళ్లు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. లోపల ఉన్నది పురుషులై ఉండి నా విశ్రాంతికి భంగం కలిగిస్తే అందుకు తగిన ఫలితం తప్పక పొందుతాడు. ఒకవేళ లోపల ఉన్నది స్త్రీ అయితే ఏ భయం లేకుండా సుఖంగా ఉండవచ్చు. వారికి నా వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. ముందుగా ఇక్కడ ఉన్నది మేము. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మా సంగతి సరే, ఇంతలా బెదిరిస్తున్నారు. ముందు మీరెవరో చెప్పండి, అప్పుడు మేము ఎవరమో తెలియజేస్తాము. లోపల నుంచి మృదువైన కంఠస్వరంతో మాట్లాడేసరికి ఆ యువకుడు ముగ్ధుడైపోయాడు. అంతలోనే కోపం తెచ్చుకున్నాడు. నేను ఒక యువకుడును. లోపల ఉన్నది ఎవరో తెలుసుకోకుండా నేనెవరో చెప్పడానికి వీల్లేదు. నా వల్ల మీకెలాంటి విఘ్నం గాని కష్టం కానీ కలగదు. ఆ భయం మీకు అవసరం లేదు. ఎంతో మధురమైన కంఠస్వరం మీది. చెప్పండి, అసలెవరు మీరు? ఈ సమయంలో బయట బోరున వర్షం పడుతుంటే ఇక్కడ ఎందుకున్నారు? అసలు లోపల గడియ ఎందుకు వేసినట్టు? మీ మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాము. సంధ్యా సమయాన మేము ఈ ఆలయానికి పూజ కోసం వచ్చాము. పూజ పూర్తవుతుండగానే పెద్ద గాలివాన వచ్చింది. మా వాళ్లంతా మమ్మల్ని విడిచిపెట్టిపోయారు. మేమిక్కడ చిక్కుకుపోయాము. విచారించకండి, మీకేం భయం లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి. తెల్లవారగానే మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తాను. అంతా చీకటిగా ఉంది. నేను సమీపాన ఉన్న గ్రామానికి వెళ్లి దీపం పట్టుకు వస్తాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ధైర్యంగా ఉండండి. అలా చెప్పి ఆ యువకుడు బయటకు వెళ్లబోయాడు. ఇంతలో లోపలి నుంచి దానికోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఈ ఆలయాన్ని కనిపెట్టుకుని ఉండే పూజారి ఇల్లు దగ్గరలోనే ఉందని, అరణ్యం మధ్యలో నివసిస్తాడు కాబట్టి అతడి ఇంట్లో అన్ని ఉంటాయని చెప్పింది. సరేనని ఆ యువకుడు మందిరం నుండి బయటకు వచ్చాడు. వర్షం కొంచెం తగ్గి వెన్నెల కాస్తుంది. ఆ వెన్నెల కాంతిలో సమీపంలో మందిరానికి సంబంధించిన పూజారి ఇల్లు కనిపించింది. యువకుడు అక్కడికి వెళ్లి అతడి ఇంటి తలుపు కొట్టాడు. లోపల నుంచి పూజారి తలుపుల శబ్దం విని తెరవటానికి భయపడ్డాడు. తలుపుల సందుల్లోంచి యువకుడిని చూసి ధైర్యం తెచ్చుకుని తలుపు తెరిచి దీపం ఇచ్చాడు. యువకుడు దీపంతో మందిరానికి తిరిగి వచ్చాడు.
దీపం వెలుగులో ఇద్దరు స్త్రీలు లీలగా కనిపించారు. ఒక స్త్రీ యవ్వనంలో ఉండి మొలి ముసుగులో కూడా ఎంతో అందంగా ఉంది. రెండవ స్త్రీ మధ్య వయస్కురాలు. ఆమె ధరించిన దుస్తులు చూస్తుంటే ఆమె యువతికి సేవకురాలు అని యువకుడు భావించాడు. తాను తెచ్చిన దీపాన్ని కాంతి అంతటా పట్టేటట్టుగా ఒక చోట ఉంచాడు. ఆ యువకుడు ఇద్దరు స్త్రీలకు ఎదురుగా నిలబడ్డాడు. దీపపు కాంతిలో ఆ స్త్రీలు అతడిని పరిశీలనగా చూశారు. అతడి వయసు 25 మించదు. మనిషి చాలా దృఢంగా ఉన్నాడు. నడుముకి కత్తి ఉన్నది. అతడిలో రాజపుత్ర కళ కనిపిస్తుంది. ఏంటండి, నన్ను చాలా వింతగా చూస్తున్నారు? నేను మనిషినేనండి, మరి ఎంతగా చూడకండి. అయినా మీ అందం ముందు నాదే ముందు లేండి. మీరు గొప్ప ఇళ్లకు చెందిన అంతఃపుర కాంతలని తెలుస్తూనే ఉంది. కానీ మీ గురించిన వివరాలు అడగటానికి కొంచెం జగ్గుగా ఉంది. ఎందుచేతనంటే నేనెవరో చెప్పడానికి కొన్ని ఆటంకాలున్నాయి. మీకు అటువంటి ఆటంకాలు ఉండవు కనుక మీ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరెవరో? యువకుడు అలా అడిగేసరికి ఇద్దరిలో పరిచారకలా ఉన్న ఆమె స్త్రీల గురించి చెప్పడానికేముంటాయి? రహస్యంగా ఉండడమే వారికి పరువు. వారికి ఒక వృత్తి లేదు. ఎవరి పేరు చెప్పినా వారు పరిచయం కలిగిస్తారు. తమ భర్తల పేర్లు కూడా నోటితో చెప్పడానికి రాదాయే. ఆమె అలా చెప్పేసరికి యువకుడేం మాట్లాడలేదు. అతడి మనసు నవయవ్వని మీద లగ్నమై ఉంది. ఇందాకటి నుంచి వెనుక నుంచి మెలి ముసుగులో తొలగించి తదేక ధ్యానంలో యువకుణ్ణి చూస్తుంది. అతడు కూడా దృష్టిని ఒకసారి ఆమె కేసి తిప్పి మళ్లీ దాన్ని పక్కకు తిప్పలేకపోయాడు. అటువంటి అందగత్తెను తనని ఎన్నడూ చూడలేదు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంలో చాలా ఆనందం అనుభవించారు. వీరిద్దరిని గమనించిన పరిచారిక వీరి ప్రయాణం ముదరక ముందే ఆ యువకుడిని ఇక్కడుండి పంపేయాలని, లేకపోతే ప్రేమ పాశంలో చిక్కుకుంటే బాధ తప్ప మరేమీ ఉండదని అనుకుంది. అయ్యా, గాలివాన మాకు పెద్ద సంకటం తెచ్చిపెట్టింది. వాన తగ్గిపోయింది కనుక ఇక తమ దారిన తమరు వెళ్లిపోవచ్చు. మీకు చెప్పొద్దని అనుకున్నా కానీ ఆమెను చూస్తే మనసుకు దగ్గర బంధువులా తోస్తుంది. అందుకే నాకు సంబంధించిన నిజాన్ని చెప్తాను. నేను బ్రహ్మపురానికి కాబోయే మహారాజును. అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడిని. నేను ఒక్కడే 1,00,000 మందికి సమాధానం చెప్పగలను. అసలు విషయం ఏంటంటే మా తండ్రి గారికి పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడం చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన కన్ను విష్ణుపుర రాజ్యం మీద పడింది. ఆయన శరీరం సహకరించకపోవడంతో మంచం మీద ఉన్న ఆయన నన్ను పంపించారు. నేను నా సైన్యంతో విష్ణుపుర రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాను. నా సైన్యం వెనక వస్తున్నారు. ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎలాగైనా ఈ రాత్రికి విష్ణుపురాన్ని ఆక్రమించుకోవడం నా లక్ష్యం. అలా రాకుమారుడు చెప్పడంతో యువతి కళ్ళు ఎరుపెక్కాయి. అతడిని కోపంగా చూసింది. ఇంతసేపు నేను మాట్లాడుతున్నది ఒక మనిషితో అనుకున్నాను, కానీ ఒక మానవ మృగంతో మాట్లాడుతున్నానని ఇప్పుడు తెలిసింది. దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి. అందమైన యువతి ఒక్కసారిగా కోపంతో మాట్లాడేసరికి రాకుమారుడు ఉలిక్కిపడ్డాడు. ఆమెలో కాళికామాత కనిపించింది. సుందరి, అందమైన నీ రూపం భద్రకాళిలా మారిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నేను యువరాజును. పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడం రాజు లక్షణం. ఇందులో తప్పేముంది? ఇప్పటికీ మా తండ్రి గారు ఎన్నో బలహీన రాజ్యాలను వశపరుచుకున్నాడు. ఆ సంపదను కూడా మా దేశానికే ఉపయోగిస్తున్నాము. సుందరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. నిన్ను వివాహమాడి నా రాజ్యానికి మహారాణి చేయాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్తే విష్ణుపురాన్ని ఆక్రమించిన తర్వాత మరుక్షణమే నిన్ను వివాహమాడతాను. బలహీన రాజ్యాలను ఆక్రమించుకోవడం రాజుల లక్షణమా? యువరాజా, నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. భగవంతుడు మనిషిని సృష్టించింది మంచిగా బతకమని, సాటి వారికి సహాయపడమని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోమని. అంతేకాని శక్తి ఉంది కదా అని అవతలి వారి సంపదను దోచుకోమని కాదు. అలా చేస్తే పెద్ద గజ దొంగకు ఆ మనిషికి తేడా లేదు. అయినా జీవితం క్షణభంగురం. ఇలా రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఎంతకాలం రాజ్యం ఏలుతారు? ఇప్పుడు చూడండి, మీ తండ్రి గారు ముసలివాడైపోయాడు. అలాగే మీరు ఒక నాటికి అలాగే అవుతారు. ఇది ప్రకృతి ధర్మం. ఒకసారి ఆలోచించండి యువరాజా. నా మాటలు తప్పు ఉంటే క్షమించండి. ఆ యువతి మనిషి జీవితాన్ని విడమర్చి చెప్పేసరికి రాజకుమారుడి చెంప చెల్లుమనిపించినట్టయింది. అవును, నిజమే. అపార సంపదలు ఉన్న మహారాజుగా పేద రాజ్యాలకు సహాయం చేసి వాటిని కూడా బలవంతులను చెయ్యాలి గాని వాటి బలహీనత మీద దెబ్బ కొట్టడం ఎంతవరకు సబబు? ఆమె చెప్పినట్టుగా మనిషిగా పుట్టిన తర్వాత మంచి పనులు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేకాని ఇలా ఆక్రమించుకుంటూ పోతే దానికి అంతెక్కడా?
అలా మారిన యువరాజు తనలో మార్పు తెచ్చిన యువతికి అభినందనలు తెలిపి ఇక ముందెన్నడూ బలహీన రాజ్యాలను ఆక్రమించుకోనని సహాయం చేసి చెయ్యి అందిస్తానని మాట ఇచ్చి తిరిగి సైన్యాన్ని చేరుకుని తన రాజ్యానికి వెళ్లిపోయాడు. అయితే నందిని ఎవరో కాదు, విష్ణుపుర రాజు ఏకైక కుమార్తె. బ్రహ్మపుర యువరాజు తమ దేశం మీదకు దండెత్తి వస్తున్నాడని వేగుల ద్వారా తెలుసుకుని బాధపడుతుంటే తండ్రిని ఓదార్చి భయం లేదని యువరాజును మార్చి అతడిలో మానవత్వం నింపుతానని మాట ఇచ్చి తన పరిచారికను తీసుకుని గుడి వద్ద రాజకుమారుడి కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నది. ఊహించినట్టే యువరాజు గుడిలోకి రావటం జరిగింది. అనుకున్నది జరిగేసరికి యువరాణి నందిని ఎంతో సంతోషించింది. ఒక శుభముహూర్తాన రాజకుమారుడు నందినిని వివాహమాడి పట్టపురాణిని చేశాడు. అప్పటి నుంచి బలహీన దేశాలను ఆదుకుంటూ ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలించాడు.